Federal and unitary features of the Constitution. First of all, what do you mean by federal features? What do you mean by federation? Okay, even before it, uh, is the word federation written in Constitution? Is the word written federation? Is the word federation written in Constitution? Basically, what do you mean federal? Federal means that federation, there is a power distribution between the center and states, the central authority and its constituents. If that is so, then we can say this as power distributed, and this is known as federation or federal feature. So, is the word federation in the constitution? The answer is no. It is nowhere mentioned. The word federation is nowhere mentioned in the constitution. Now, what is the unitary feature? It says that there is singular uniform entity, and the entire power is between the singular with the singular uniform entity. So few powers of the constitution are with the union. So this is known as unitary feature. So now, as we discuss the definition of federation, so it is a power is distributed between the center and states. Is the case in India? ఇండియాలోని సెంట్రల్ స్టేట్స్ మధ్యన పవర్స్ డివైడ్ అయి ఉన్నాయా? ఆన్సర్ ఈజ్ ఎస్. సో this division of power is a federal feature. So how they are divided అంటే ఫెడరల్ ఫీచర్ అంటే లైక్ పవర్ ఏ విధంగా డివైడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టూ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే వీ హ్యావ్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు ఎంపీ కోసం ఓట్లు వేస్తారు. ద సేమ్ టైమ్ వీ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ వీ హ్యావ్ లైక్ ఎమ్మెల్యే, మీరు ఎంపీకి ఎమ్మెల్యేకి సపరేట్ ఓట్స్ వేస్తారు. సిమిలర్లీ వీ హ్యావ్ బైకామరలిజం, అంటే టూ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అట్ ది సేమ్ టైమ్ ఈవెన్ ఇన్ ది సెంటర్ దెర్ ఇస్ బైకామరలిజం. సో బైకామరలిజం ఫెడరల్ ఫీచర్ ఎలా అవుతుంది? బైకామరలిజం అంటే ఏంటి? బైకామరలిజం అంటే ఫస్ట్ వీ హ్యావ్ పార్లమెంట్, అండ్ పార్లమెంట్లోని మనకి ఏముంటుంది? లోక్సభ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ రాజ్యసభ. సో దిస్ ఇస్ లోవర్ హౌస్, దిస్ ఇస్ అప్పర్ హౌస్. సో రాజ్యసభ అప్పర్ హౌస్ ఎందుకంటాం? వై రాజ్యసభ ఇంక్లూజన్ వల్ల ఫెడరల్ ఫీచర్ ఎందుకు అయి ఉంది? రాజ్యసభ ఈజ్ అంటే స్టేట్స్, అంటే మనం స్టేట్ గవర్నమెంట్ లైక్ ప్రొపోర్షనల్ వంటి ఎలక్షన్ ఎలా జరుగుతుందని మనం ఆ చాప్టర్లో చదువుకుందాం. సో స్టేట్ యొక్క రిప్రజెంటేషన్ రాజ్యసభలో ఉంది, అండ్ స్టేట్ యొక్క ఇంట్రెస్ట్స్ రాజ్యసభ ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ నో వీ నీడ్ పార్లమెంట్ ఇన్ ఆర్డర్ టు లెజిస్లేట్ ఇన్ ద స్టేట్ లిస్ట్, దెన్ ఇట్ నీడ్స్ ది ఎష్యూరెన్స్ ఆర్ ఇట్ నీడ్స్ ది సైనింగ్. ఇట్ మీన్స్ అంటే రాజ్యసభకి యాక్సెప్టెన్స్ ఫస్ట్ కావాలి, అప్పుడే పార్లమెంట్ కానీ స్టేట్ లిస్ట్లో ఉన్న ఆర్టికల్స్ని అమెండ్ చేయగలదు. సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ద ఆన్సర్ ఈజ్ 7th షెడ్యూల్. ఏ షెడ్యూల్లో ఉన్నాయి? 7th షెడ్యూల్లోని ఈ మూడు ఉన్నాయి. సో అగైన్ కమ్ బ్యాక్ టు టాపిక్. సో బైకామరలిజం రాజ్యసభ స్టేట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అగైన్ ఇట్ ఈస్ ఏ ఫెడరల్ ఫీచర్. నౌ ఇవన్నీ ఎక్కడ రాసి ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో? ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఇట్ ఈస్ రిటర్న్. నో ఓన్లీ వి డిస్కస్డ్ వేర్ ఇట్ ఈస్ రిటర్న్. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ 7th షెడ్యూల్. 7th షెడ్యూల్లో క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అన్డిసైడ్ ఉన్నాయి. ద సేమ్ టైమ్ యూ హ్యావ్ పార్లమెంటరీ ఫీచర్స్ అంటే లైక్ రాజ్యసభ, ఇవన్నీ క్లియర్గా రిటర్న్ చేసి ఉన్నాయి. కాబట్టి సో ఎక్కడైతే క్లియర్గా మన స్ట్రక్చర్ని డిఫైన్ చేసి సెంట్రల్, స్టేటు, ఏంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ అన్నిటికీ క్లియర్గా చేసి ఉంది కాబట్టి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఫెడరల్ ఫీచర్ అవుతుంది. నౌ కమ్ బ్యాక్ టు ది యూనిటరీ ఫీచర్. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఇక్కడ ఉంది, కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ స్ట్రాంగ్ సెంటర్. వై డు వీ హ్యావ్ స్ట్రాంగ్ సెంటర్? స్ట్రాంగ్ సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిటిజన్షిప్ ఏంటి? మనకి సింగిల్ డ్యూయలా? ద ఆన్సర్ ఈస్ సింగిల్. వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్. కాన్స్టిట్యూషన్ మనకి ఎన్ని ఉన్నాయి? మనకి స్టేట్ కోడ్, సెంట్రల్ కోడ్ అని ఉందా? లేదు, సింగిల్ కాన్స్టిట్యూషన్. ద సేమ్ టైమ్ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై సెంటర్. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో అగైన్ సెంటర్ యొక్క ఇది ఉంది. అండ్ ఆల్ ఇండియా సర్వీస్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అగైన్. సో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఫారెస్ట్ సర్వీస్ కానీ, ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా అపాయింట్ చేసేది ఎవరు? సెంటర్. వీళ్ళు మీకు తెలిసినట్టయితే మన స్టేట్స్లోని వీళ్ళే హెడ్గా జనరల్లీ ఉంటారు. ద సేమ్ టైం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల ఏమవుతుంది? సో దీస్ ఆల్ ఎమర్జెన్సీ లైక్ అంటే మన ఎంటైర్ అంటే లైక్ మన ఇండియా మొత్తం యూనిటరీగా మారిపోతుంది. సో అగైన్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో ఇవన్నిటి వల్ల వాట్ ఆర్ దీస్ యూనిటరీ ఫీచర్ అంటే సింగిల్ ఫార్మల్ ఎంటిటీ, సింగిల్ సిటిజన్షిప్, సింగిల్ కాన్స్టిట్యూషన్,
అట్ ద సేమ్ టైం గవర్నర్ అపాయింట్ బై సెంటర్. సో సెంటర్ యొక్క పవర్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ సింగిల్ యూనిఫామ్ ఎంటిటీ వేర్ ద పవర్ ఈజ్ విత్ ది సెంటర్. నౌ అగైన్ కమ్ బ్యాక్. వాట్ ఈస్ సుప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఈజ్ ఇండియా కాన్స్టిట్యూషన్ సుప్రమసీ? ది ఆన్సర్ ఈజ్ ఎస్. సో వై అంటే మీరు రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ టైంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ సేవ్ ది కాన్స్టిట్యూషన్ లేదంటే కాన్స్టిట్యూషన్ బచావ్ సో ఇలాంటి క్యాంపెయిన్స్ చేసింది. ఎందుకు అంటే మనం ఫాలో అయ్యేది కాన్స్టిట్యూషన్ సుప్రమసీ. సంవిధానంలో ఉన్న ప్రతి అక్షరం మనం జనరల్లీ ఫాలో అవుతాము. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, హూ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? ది ఆన్సర్ ఈజ్ Supreme Court is the guardian of the Constitution. Who is the final interpreter of the Constitution? Again the answer is Supreme Court is the final interpreter of the Constitution. అందుకనే మీకు తెలిసినట్టయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సుప్రీం కోర్ట్ ఇంట్రడ్యూస్ దిస్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బికాజ్ ఇట్ ఈస్ ది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆల్సో ఇట్ ఈస్ ద ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్ వల్ల ఏమైంది? ఇట్ ఈస్ saving the constitutional morality. So again this is the next topic we will see later on. So supremacy of constitution, the answer is yes. So is the constitution rigid? The answer is again yes. The constitution rigid ఎందుకు? మనకి స్పెషల్ మెజారిటీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డిస్కస్ చేసినట్టు స్టేట్ లిస్ట్లోనే ఏమైనా చేయాలనుకుంటే పార్లమెంట్కి స్పెషల్ మెజారిటీ కావాలి. ఎంత? 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. సో వాట్ ఆర్ ది కేసెస్ వీ విల్ డిస్కస్ దర్ లేటర్ ఆన్. సో బేసికలీ రిజిడిటీ అయితే ఉందండి, కొన్నిటికి స్పెషల్ మెజారిటీ కావాలి, అంత ఈజీ అయితే కాదు. అట్ ద సేమ్ టైం యూనిటరీ ఫీచర్ ఎందుకు అవుతుంది? ఫ్లెక్సిబిలిటీ. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనీబుల్ మనం చేయాలనుకోండి కాన్స్టిట్యూషన్, ప్రతి రూపాయికి మనం అంటే అడగాల్సిన అవసరం లేదు ప్రతిసారి. సో ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అగైన్. సో ఇట్ ఈస్ ఏ యూనిటరీ ఫీచర్. ఫ్లెక్సిబిలిటీ ఈజ్ ఏ యూనిటరీ ఫీచర్ బికాజ్ సెంటర్కి ఈజీగా చేసవచ్చు. మీరు ఇంకా చెప్పాలంటే మన ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ అండ్ సింపుల్గా ఎలా చేసింది? బికాజ్ కాన్స్టిట్యూషన్ అంటే లైక్ జస్ట్ ఇట్ ఇస్ ఏ సింపుల్ మెజారిటీతో చేసింది కాబట్టి అగైన్ ఇట్ ఇస్ ఏ యూనిటరీ ఫీచర్. నౌ ఈజ్ ద జ్యుడిషియరీ అంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎందుకు అంటే లైక్ ఫెడరల్ ఫీచర్ ఎందుకు అవుతుంది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ? వాట్ ఈస్ ఫెడరేషన్? అగైన్ వి డిస్కస్. ఇట్ ఇస్ పవర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ఇట్స్ వేరియస్ కాన్స్టిట్యూయెంట్స్. ఈజ్ ద జ్యుడిషియరీ పవర్ డిస్ట్రిబ్యూటెడ్? ఇట్స్ లైక్ అంటే జ్యుడిషియల్ పవర్ డిస్ట్రిబ్యూట్ అనేదానికంటే ఎస్ అంటే హైకోర్టు యొక్క అంటే వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే లెజిస్లేచర్ అంటే మన ఎమ్మెల్యేస్ అందరూ ఎన్నుకునే స్టేట్ లెజిస్లేచర్ అంటే మన స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే వస్తుందో ఆ లాస్ అన్నింటినీ హైకోర్టు ఎస్ ఆబ్వియస్లీ చూస్తుంది. అందుకనే ఇంతకుముందు మనం జిఎస్టీ తీసుకున్నాం అనుకోండి, జిఎస్టీ ముందు మన ఇండియన్ డైరెక్ట్ ట్యాక్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క లాస్ ఉండేవి. సో ఎవరి స్టేట్ లాస్ వాళ్ళు ఒక హైకోర్టు చూసేది. గోట్ ఇట్. సిమిలర్లీ సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? అన్నీ చూస్తుంది. సో అంటే సుప్రీంకోర్టు అన్ని లాస్ చూస్తుంది. సో అందుకని సుప్రీంకోర్టు ఇండికేట్ జ్యుడిషియరీ అంటే లైక్ మీకు అర్థమైంది కదా. అందుకే సుప్రీంకోర్టు అంటే ఎట్ ద సేమ్ టైం అంటే ఎట్ ద ఎండ్ ఎవరికి పవర్ ఉంది? సుప్రీంకోర్టు ఎక్కడది అంటే సెంటర్ అన్నీ అంటే బేసిక్ అవుతుంది కదా. అంటే సుప్రీంకోర్టు యొక్క ఇంకో ఏంటి లైక్ అంటే ఇట్స్ యాజ్ ద ఆర్టికల్ 142 అంటే ఇది ఎక్స్ట్రాడినరీ పవర్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో అగైన్ దట్ ఇస్ వై ఇట్ ఇస్ రీజన్ ఈజ్ ఇండికేటెడ్ జ్యుడిషియరీ we have unitary feature whereas independent judiciary is federal feature. So conclusion enti? Conclusion is we have federal in form అంటే ఫెడరేషన్ అయితే ఉంది బట్ ఇట్ ఈస్ యూనిటరీ ఇన్ స్పిరిట్. ఫర్ ఎగ్జాంపుల్ యూనిటరీ స్పిరిట్ అంటే మనం చెప్పాము డ్యూరింగ్ ది లైక్ ఎమర్జెన్సీ కేసెస్ వీ బికమ్ యూనిటరీ ఆర్ లైక్ వీ కెన్ జస్ట్ సే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఫెడరల్ సిస్టమ్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం యూనిటరీ బయాస్ అంటే ఇవన్నీ రీజన్స్ వల్ల పైన డిస్కస్ చేసినట్టు. Yeah, so what is important? Cooperative federalism or pragmatic federalism. So ఇవన్నీ ఉన్నాయి బట్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ నీతి ఆయోగ్ ఇవన్నీ. సో ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫీచర్స్, వాట్ ఆర్ దీస్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ ఫీచర్స్, వాట్ ఆర్ ది యూనిటరీ ఫీచర్స్. మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ జస్ట్ సింపుల్ డెఫినేషన్స్ మీరు అర్థం చేసుకున్నట్టయితే మిగతావన్నీ ఈజీగా చేయగలరు. థ్యాంక్ యూ.